హాయ్ అండి. 10 రోజులు 10 రోటి పచ్చళ్ళు సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 9లో వంకాయ రోటి పచ్చడి చేసేసుకుందామా టకటకమని. దీనికి ముందుగా పేనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 పచ్చిమిర్చి వేయాలి. వేసి ఒకసారి ఇవి వేగేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 టమాటాలు కూడా వేసిన తర్వాత బాగా కలపాలి. మంట చిన్నది పెట్టి బాగా వేపాలి. తర్వాత వంకాయ ఉప్పు అయితే వేయాలండి. వంకాయ ముక్కల్లో ఉప్పు వేసి ఒక 4-5 సార్లు అయితే కడిగి ఇలా వేయాలి. టమాటా ముక్కల్లో వేసిన తర్వాత చిన్న మంట పెట్టి దగ్గరే ఉండి ఇలా వేపుకోవాలి. ఒకసారి మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఇవి మగ్గేంత వరకు మగ్గనివ్వాలండి. దగ్గరే ఉండి చూసుకోవాలి. చూసారా మగ్గిపోయింది. చింతపండు అయితే వేయాలండి లాస్ట్లోని. మనం ఈ పప్పులు అవి నానిపోతాయి అని ఏమి ఉండదండి. వంకాయ ముక్కలు కదా తొందరగానే మగ్గిపోతాయి. అందులోనే డైరెక్ట్గా వేసేసాను వంకాయ టమాటాని. ఇవి చల్లారిన తర్వాత మనం కళ్ళవరాయిలో వేసి ఈ విధంగా నూరుకుందాము. వంకాయ చాలా ఈజీగా మగ్గిపోద్దండి. తొందరగానే మగ్గిపోద్ది. నలిగిపోవడం కూడా తొందరగానే నలిగిపోద్ది. దీనికి నేను ఒక చిన్న వంకాయ తీసుకున్నానండి. అందుకే 2 పచ్చిమిర్చి వేసాను. చిన్న వంకాయకి 2 పచ్చిమిర్చి సరిపోతాయి. నాకు కళ్ళవరాయిలో నూరడానికి ఇబ్బంది అవుతుంది కదండి. అందుకని ఒక చిన్న వంకాయ తీసుకున్నాను. ఇది 4 ఫ్యామిలీ ఉంటే చక్కగా సరిపోద్దండి ఈ పచ్చడి. ఇది నలిగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎల్లుల్లిపాయ రబ్బలు అయితే వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా నలపాలి. ఈ విధంగా నూరిన తర్వాత చూసారా ఎంత ఈజీగా నలిగిపోయిందో. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే నా ఇంకా వీడియోలు ఉన్నాయి, చూసి నన్ను సపోర్ట్ చేయండి.